ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు సార్. 2-3 రోజుల్లో సర్దుకుంటుందంటున్నారు. అప్పుడు బుక్ చేయమంటారా సార్? ఏం జరిగినా రేపు ఉదయాన్నే నేను కాలేజీలో ఉండి తీరాలి. దానికి ఏంటి ఆప్షన్? బై రోడ్ ఒకటే సార్ ఆప్షన్. సార్ 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 రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి సార్. ఫారెస్ట్లో చాలా దూరం ప్రయాణం చేయాలి సార్. రోడ్డు వాతావరణం ఏది బాగలేదు సార్. నైట్ ట్రావెల్ చాలా రిస్క్ సార్. ఏనుగుల బెడద కూడా ఉంది సార్. లైఫ్లో ఎన్నో రిస్కులు తీసుకున్నాను. పర్లేదు శంకర్. సార్ డ్రైవర్నైనా నా రిస్క్ నాతోనే పోనీ, ఎవరు వద్దు. లైఫ్లో ఎప్పుడు గోల్డెన్ మెమరీస్ ఉండే చోటు. కాలేజ్ అంటేనే నాకు గుర్తుకొచ్చేది నా ఫ్రెండ్స్, లవ్, ఆ తర్వాత భూమి. కానీ లైఫ్ అంటే మా నాన్నే. అమ్మాయిలందరికీ నాన్నలు ఫస్ట్ లవ్గా ఉంటారు, కానీ అబ్బాయిలకి ఫస్ట్ హీరోగా ఉంటారు. కానీ నా లైఫ్లో మా నాన్న ఓ నిజమైన నిఖార్సైన విల్లన్. ఏమండి? అబ్బాయి అండి. అబ్బాయా? ఏడవకూడదు నాన్న, నవ్వుతూ వెళ్ళాలి. రేయ్! ఎందుకంటే పిల్లాన్ని కొడతారు? పోరా పో. వెళ్తాడండి. గారం చేసి చెడగొడుతున్నావు. పోరా. బాగా రుద్దండమ్మా. పర్వాలేదే, ఏడవలేదు. జ్వరం తగ్గిపోతుందా డాక్టర్? కాసేపు నిద్రపోతే చాలు. అయితే వాడిని మధ్యాహ్నం స్కూల్కి పంపించే భవాని. అమ్మా, నాకు సైకిల్ కొనిస్తావమ్మా? రేయ్, ఎందుకు? చదవకుండా ఊరు మీద తినడానిక? చెప్పు చిరిగిపోతుంది. రేయ్, ఏమైంది? ఆ రోజే నాకు విషయం అర్థమైంది. మా నాన్నకు ఒకే ఒక్క కొడుకే ఉన్నాడు, అది ఆ సైకిలేనని. నూనె రాసుకోరా. నూనె రాయకూడదమ్మా, అదే స్టైలు. ఏంట్రా ఇది? ఈసారి ఫెయిల్ అయిపోయావు? నాన్న స్టైలు. రేయ్, చదువుకుంటేనే జీవితంలో గొప్పడిపోతావు. అది ఈ రోజు కాదు, ఏ రోజుకి నువ్వు మర్చిపోకూడదు. ఆ రోజు డిసైడ్ అయ్యాను, లైఫ్లో గొప్ప నవ్వాలి, కానీ అది చదువు వల్ల కాదు, నా టాలెంట్ వల్ల అని. అదేంటో ఆ రోజు నుంచి వెతకడం మొదలుపెట్టాను. బెస్ట్ నేను సైంటిస్ట్ అయిపోయినారా? రేయ్, దానికి చదవాలరా. అయితే వద్దులే ముద్దురు. రేయ్, ముద్రని పిలవకరా, పేరు పెట్టి పిలవరా. సరే ముద్దురు. ఇక 80కి తగ్గదని 1000 సార్లు రాయి. 10th లో చికెన్ పాక్స్, అమ్మోరు తల్లి కాపాడేసింది. కానీ ఇంటర్లో నాకు వేరే దారి తెలియలేదు తల్లి. అయినా సరే నా చేత ఎగ్జామ్ రాయించాడు. ఎలాగైనా సరే ఆర్ట్స్ కాలేజీలో చేరాలని ప్లాన్ వేసుకున్నాను. ఎక్కడే వాడు? ఎక్కడ ఉన్నాడు? చెయ్యి విరిగినందువల్ల మార్కులు తక్కువ వచ్చాయి. వేరే దారి లేదు, ఆర్ట్సే చదవాలని బాధపడి ఏడుస్తున్నాడండి. పాయసం కూడా తాగలేదు. చూడు, డబ్బు కట్టి వాడిని కాలేజీలో చేర్చాను. ఈ ఎడ్యుకేషన్ లోనికి సంతకం పెట్టమను. వెళుతున్నాడు, గొప్ప ఇంజనీర్ అవుతున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చారా? ఏ కాలేజు? మార్స్ లో రాకెట్ ఆగిపోయింది. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? నేను కాపాడతాను. ఎలా కాపాడతావు? వారిని ఎవరమ్మా నువ్వు? ఐ యామ్ ఏ బీఈసీ స్టూడెంట్. బీఈసీయా? బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. అధునాతన ఏసీ వైఫై స్మార్ట్ క్లాస్ రూమ్స్, వెల్ ప్లాన్ laboratories, స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, హాస్టల్, స్విమ్మింగ్ పూల్ వసతులతో కోయంబత్తూర్కి 60 కిలోమీటర్ల దూరంలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫైనెస్ట్ కాలేజెస్.
ఇక్కడ చదివితే 100% ప్లేస్మెంట్ ఉంటుంది, ప్రెస్టేజ్ ఉంటుంది. నేను ఇక్కడే చేరాను. మరి మీరు? చేరాను. హలో, కొంచెం కాల్ తీస్తారా? లోపలికి వెళ్ళాలి. నువ్వు ఈ కాలేజ్కి ఎందుకు వచ్చావు? చదవడానికి. నువ్వు ప్లేస్మెంట్ కోసం. నువ్వు తెలీదే, జాయిన్ చేశారు, జాయిన్ అయ్యా. నేను ఇమ్మాయిని లైన్లో పెట్టడానికి వచ్చాను. వెల్కమ్. థ్యాంక్ యూ. రే, చదివేవాడికి ప్లేస్మెంట్ కోరుకునేవాడికి లాస్ట్ రోల్ ఏంట్రా పని? ముందుకెళ్ళి కూర్చోండ్రా. Fact. క్వయట్గా ఉండాలి. ఫ్రెండ్స్, యూ కమ్ ఇన్ సైడ్. మనీ. దుబ్బిచ్చుకో. ఐఎమ్ బాలా. ఐఎమ్ చక్రవర్తి. నీ పేరు తర్వాత మార్చుకో. చక్రవర్తి కంటే బాలా బానే ఉంది. ఇంకో విషయం, రేపటి నుంచి ఈ బ్యాగ్లు అవి తీసుకురాకండి, నాకు కొంచెం అద్దులా ఉంది. కదా. ఓకే ఓకే. నువ్వెందుకు వచ్చావు కాలేజ్కి? ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అన్నారు. ఫుడ్ బాగుంటుంది అన్నారంట. అవును, నువ్వెందుకు ఈ కాలేజీలో జాయిన్ అయ్యా? నాలో ఏం టాలెంట్ ఉందో కనిపెట్టి లైఫ్ లో గొప్ప నవ్వడానికి. అంతవరకు జాలీగానే ఉంటాను మావా. సైలెన్స్! ఇది కాలేజా లేదా ఫిష్ మార్కెటా? రేయ్, సైలెంట్ గా ఉండండి రా ముద్దు. చెప్తే వినరా దొన్నపోతులారా? ఎన్నిసార్లు చెప్పాలి? సార్. ఇందాక నుంచి. అళగు సార్. అరివు సార్. ఎందుకు ఇలా స్టూడెంట్స్ తో హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు? కాదు సార్, వచ్చినప్పటి నుంచి ఒకటే గోల. దట్స్ నాట్ రైట్, దట్స్ నాట్ రైట్. ఏం చెప్పినా వినడం లేదు. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నాకు చలి పడదు, కొంచెం ఏసీ ఆఫ్ చేయమంటారా? అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే. థ్యాంక్ యూ, ప్లీజ్. ఏం మనిషి అయ్యా కదా. స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదివేటప్పుడు ఈ ఒక్క సంవత్సరం కష్టపడండి, నెక్స్ట్ 4 ఏళ్ళు జాలీగా ఉండొచ్చని చెప్పుంటారే. అవును సార్, చెప్పారు సార్. అందులో మొదటి సంవత్సరం యొక్క మొదటి రోజులో మీరు అందరూ ఉన్నారు. మీ అందరికీ ఒక నిజం చెప్పనా? వాళ్ళు మీతో అబద్ధం చెప్పారమ్మా. మీరు ఈ 4 ఏళ్ళు కష్టపడాల్సిందే. అర్థం కాలేదు కదా? ఎందుకంటే ఇది అటానమస్ కాలేజ్. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐడి కార్డ్ తీయకూడదు, జీన్స్ టీషర్ట్ వేయకూడదు, మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు, సీనియర్ జూనియర్ గ్యాంగ్ చేరకూడదు, ఈ స్పోర్ట్స్ కల్చరల్స్ అని ఎలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండకూడదు. ముఖ్యంగా ఈ కాలేజ్ క్యాంపస్ లో అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోకూడదు. అయితే మనం పెళ్లి చేసుకోలేమా? మన గాంధీ గారే ఏనాడో క్రమశిక్షణ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. విద్య కన్నా క్రమశిక్షణే మిన్న. అది మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో డిసిప్లిన్ కమ్స్ ఫస్ట్, స్టడీస్ గో నెక్స్ట్. కాలేజీకి వచ్చామా, రూల్స్ ఫాలో అయ్యామా, ఎగ్జామ్స్ రాసామా, డిగ్రీ తీసుకున్నామా అని పోతూ ఉండాలి. ఇక్కడ నా మాట కాదని ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే నిన్ను డిగ్రీ తీసుకొనివ్వను. అర్థమైందా? అర్థమైందా? వెల్కమ్ టు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఐఎమ్ భూమినాథన్, యువర్ డిసిప్లిన్ కమిటీ హెడ్. మన కాలేజ్కి భూమినాథమేరా డాన్. ఏ సీనియర్? ఎందుకేంటి కాలేజ్ మొత్తం ఆయన కంట్రోల్లోనేగా ఉంది. అయితే వాడిని వచ్చి ఈవినింగ్ మమ్మల్ని కలవమని చెప్పు. అన్నిటికీ జరిగేంట్రా. అయిపోయారు మీరు. నేను వెళ్తాను. మెడలో ఐడి కార్డ్ లేదు, ఫార్మల్ ప్యాంట్లు లేవు, కాళ్ళకి షూస్ లేవు. ఫస్ట్ ఇయర్ లోనే సీనియర్ అమ్మాయిలతో మాట్లాడుతున్నారు. చేతిలో ఫోన్ ఒకటి. సార్, భూమి సార్తో మాత్రం చెప్పొచ్చు సార్, ప్లీజ్. భూమి ఏంట్రా భూమి? ఆ భూమికే నేనేరా సామి. భూమి స్టేజ్ మీద మాట్లాడే వాయస్సే అతంది, వాక్యాలు నావి. ఈ కాలేజ్ నుంచి ఒకరిని పంపేయాలని మేము నిర్ణయించుకున్నాం అనుకో, ఆ భూమే తలుచుకున్నా సరే ఆపలేడు.
200 200 ఓ 1000 రూపాయలు ఇచ్చేసి పోండ్రా. మొత్తం కలిపితే 600 కదా సార్. ఏయ్ ఎదిరించి మాట్లాడినందుకు 2000 ఫైన్ కట్టుకోండ్రా. కట్టడం కుదరదు. కట్టడం కుదరదా? అలాగే అరివు ఈ కాలేజీలో మనల్ని కాదని ఉండడం వీలవుతుందా? అదెలా వీలవుతుంది? పాపం పసిపిల్లాళ్ళ ఉన్నాడు. అడ్డంగా బుక్ అయిపోయారే. అలాగే అరివ్ పేరు పెట్టి బుక్ అయింది మేం కాదు. నోటి తోల. ఇప్పుడు చెప్పండి, ఫైన్ కట్టాలా మేము? దానికి వేరే వాళ్ళని చూసుకుంటాం. ఆ, వెళ్ళండి వెళ్ళండి కళ్ళతో ఇలా వీళ్ళని మేనేజ్ చేస్తూ కాలేజ్లో భూమికి, ఇంట్లో మా నాన్నకి దొరకకుండా జాలీగా ఉండడానికి ఏమేం చేయాలో అన్నీ చేశాను. ఫస్ట్ నా బాబు నెంబర్ తీసేసి నా నెంబర్ మార్చాను. నెక్స్ట్ రిజల్ట్ని మార్చాను. క్లాస్లో టీచర్కి తెలియకుండా సూపర్ స్టార్ సినిమా చూశాను. హాస్టల్లో వార్డెన్కి తెలియకుండా. వెయిట్, గుడ్ మార్నింగ్ శ్వేత మిస్. ఎగ్జామ్ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు? హాల్ టికెట్ మర్చిపోయాను మేడం. మేడం ఉదయం టిఫిన్ చేయడం మర్చిపోయారా? రే రండి, క్యాంటీన్కి వెళ్తేనే వద్దాం. థ్యాంక్ యూ మేడం. ఇలాగే అందరి మీద సెటిల్ వేస్తూ కాలేజ్ లైఫ్ గడిపేయచ్చు అనుకున్నాను. కానీ ఒకరోజు ఏరా నిన్ను ఇంజనీరింగ్ డ్రాయింగ్ గీయమంటే ఆ అమ్మాయి బొమ్మ గీస్తావా? రేయ్ టైటానికా? ఏ చాక్లెట్ కొనిచ్చాడు చెప్పు చూద్దాం. ఏమో తెలీదు సార్. సిల్క్. సారీ సార్. ఇప్పుడు ఎవరు ఎవరిని ఎక్కువగా లవ్ చేస్తున్నారో చూద్దామా? నువ్వు తన కోసం బతిమలాడాలి, తను నీ కోసం బతిమలాడాలి. స్టార్ట్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఓ, సార్ అది సారీ సార్. సరిపోలా. ప్లీజ్ సార్, ఒక్కసారికి క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్, No. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. No. సార్ ఒక్కసారికి వదిలేయండి సార్. No. సార్ No. సార్ ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. సార్ నేను నిజంగానే చెప్తున్నాను సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ నన్ను క్షమించండి సార్. No. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఒక్కసారికి వదిలేయండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ వదిలేయండి సార్. సార్ You are suspended. You too suspended. ఒక్కసారి కుదిలేండి సార్. మా ఇంట్లో నేను లవ్ చేస్తున్నానని తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. చావు. సార్ కాలేజీలో లవ్వా? ప్లీజ్ సీనియర్ ఏడవకండి సీనియర్. ఆయన కాలు పట్టుకొని బతుకున్నాడతాను సీనియర్. ప్లీజ్ సీనియర్ ఏడవకండి. హాట్ న్యూస్. ఏంట్రా భూమి కాలేజ్ వదిలి వెళ్ళిపోయారా? ఎప్పుడు ఎలారా? రష్యాలో ఉన్న సెయింట్ పాల్స్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్గా భూమి క్రెడెన్షియల్స్తో అప్లై చేస్తే 1 yearకి అప్రూవల్ వచ్చింది. టెర్రర్గా ఏదైనా చేస్తాం అనుకుంటే టూర్కి పంపిస్తున్నాం. రే అక్కడ -8 degrees రా, ఉచ్చ కూడా కట్టకట్టుకుపోద్దు. సూపర్ సూపర్. కానీ ఆయన వెల్డ్గా చెప్పాల్సిన వాడు చెప్తే వెళ్తాడు. పాస్వర్డ్ అడుగుతోందే. ఏమై ఉంటుంది? శ్వేత మిస్ అనుకోండి. ఛాన్స్ ఉంది బాస్. ఇద్దరు కొంచెం తేడాగా ఉన్నారు. ఛీ, పోరా ఇక్కడి నుంచి. ఓపెన్ అయిపోయింది. ఏం వేసావురా? 1 2 3 4. ఈయన్ని పోయి చదువుకున్నాడు అనుకున్నాను. రే భూమి మెయిల్ నుంచి ఎవరికి మెయిల్ పంపిస్తున్నావురా? ఏ భూమి, నీ దూల తీరుస్తాను చూడు. చైర్మన్ ఎందుకు అన్నాడు కూడా మెయిల్ పంపించావు? నెక్స్ట్ ప్రిన్సిపల్ అయిపోదాం అనుకుంటున్నావా? అది నేను ఉండగా మెయిలా? నటించొద్దు భూమినాథం. నటిస్తున్నానా? సెయింట్ పాల్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టింది నాకు తెలియదు అనుకుంటున్నావా? సెయింట్ పాల్ యూనివర్సిటీ. ఏంటో ఏదని బెస్ట్ రావాలి, అదే బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం సార్ మిస్టర్ భూమినాథం, ఈ కాలేజీలోనే చదివి ఈ కాలేజ్ పిల్లలకే పాఠాలు చెప్పి ఈ రోజు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళి తెల్లలో కూడా పాఠాలు చెప్పాలనుకుంటున్నావే, నీ ఆశయం గొప్పదయ్యా. దాన్ని యాడ్ లో కూడా ఇవ్వాలని చెప్పావు చూడు. ది బెస్ట్ ఐడియా అయ్యా, ది బెస్ట్. సార్ అది నేను 1 yearకి అయ్యే ఖర్చులు నేను పర్సనల్ గా చూసుకుంటాను. నువ్వు వెంటనే బయలుదేరు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ యాడ్కి ఒక బెస్ట్ ఐడియా దొరికిందయ్యా, అది నీకు. చైర్మన్ చెప్పేశారుగా, ఇక బయలుదేరు రష్యాకి. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, సొట్టలు తీసుకెళ్ళు.